ఫ్రెండ్స్ నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మా బిజినెస్లో ఇలాంటివి మామూలే, డోంట్ వర్రీ, మీరు వెళ్ళండి, నేను రేపు ఉదయం వచ్చి కలుస్తాను, ధైర్యాన్ని తెచ్చుకుని అలకతో అన్నాడు. ఆ మాటను వినిపించుకోలేదు అలక. మెట్లు దిగి పరుగు పరుగున గార్డెన్ దాటి సిమెంట్ రోడ్ దాటి కాటేజ్ వైపు పరిగెడుతోంది. పరుగున వచ్చి కాటేజ్ మెట్లెక్కి ఎవరితో మాట్లాడకుండా లోని గదిలోకి వెళ్ళిపోయింది అలక. చెప్పుకోలేని దుఃఖంతో కుమిలిపోతోంది అలక. జీవితంలో మొట్టమొదటిసారి ఆకర్షించిన వ్యక్తి జయాధ్యక్ష. తనంత తాను వెళ్ళిన మొట్టమొదటి పురుషుడు జయాధ్యక్ష. అతని చుట్టూ అల్లుకున్న ఆశలన్నీ తన కళ్ళెదుటే వేళ్ల సందుల్లోంచి రాలిపోతున్న ఇసుక రేణువుల్లా అయిపోతుంటే తట్టుకోలేకపోయింది అలక. పావుగంట తర్వాత తనను తాను ఓదార్చుకుని లేచి వరండాలోకి వచ్చింది అలక. అలకకి జయాధ్యక్ష సరిపోతాడని నిర్ణయం చేశారు మిగతా ముగ్గురు. అప్పటికే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు వారికి తెలిసిపోయింది గనక. పదండి, డిన్నర్ కడదాం. అలక మానసిక పరిస్థితిని ముగ్గురు అంచనా వేస్తున్నారు. నలుగురు రెస్టారెంట్లోకి వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ 4 ప్లేట్లలో మీల్స్ తెచ్చి సర్ది వెళ్ళిపోయాడు. చీటీలో నీకేం వచ్చిందో ఆ క్యాండిడేటే దొరికాడుగా, దానికి ఎందుకు బాధపడటం? సూటబుల్ పర్సన్ ఫర్ ఏ సూటబుల్ ఛాలెంజ్. అతని మనస్తత్వం ఎలాంటిదో అతన్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను. గో హెడ్. ముగ్ధ ఆలోచనగా అంది. డిన్నర్ పూర్తి చేసి నలుగురు బయటకు వస్తున్నప్పుడు అతని మీద ఏం కేసులున్నాయో తెలియదు. పోలీసులు చేతిలోంచి బయటకు వస్తాడంటావా? అనుమానంగా బెంగగా అంది అలక. డోంట్ వర్రీ మై ఫ్రెండ్, అతని మీద ఏ పోలీస్ కేసు ఉండదు. రేపు ఉదయం 8 గంటకల్లా నీ దగ్గర ఉంటాడు, చూస్తుండు అంది ముగ్ధ. నువ్వే గనక ఏదైనా ఆశ్రమం పెట్టుకుంటే లక్షలు వస్తాయే అంది సురభి. ఆశ్రమాలు, అమ్మల వేషాలు మనకెందుకే? సైంటిఫిక్ వరల్డ్కి ఆశ్రమాలతో పనిలేదు. ఆలోచనతోనే. సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, ఈ రెండింటిని పూర్తిగా చదువుకో. మనిషి అనే జీవి గురించి నీకెన్నడూ చెప్పక్కర్లేదు. నువ్వు కష్టపడి పైకి రావాలంటే ఈ శాస్త్రాల జ్ఞానమే నీకు ముఖ్యం, ధీమాగా చెప్పింది ముగ్ధ. కాటేజ్కి వెళ్ళాక గంట సేపు రకరకాల కబుర్లు చెప్పుకున్నాక బెడ్స్ మీదకి చేరారు నలుగురు. తెల్లవారుజామున మీరెవరూ లేవకముందు 3 గంటలకు నేను దైవ దర్శనానికి వెళ్తాను. నేను లేనని కంగారు పడకండి, ఒత్తిగిరి పడుకుంటూ అంది ముగ్ధ. తెల్లవారుజామున మీరెవరూ లేవకముందు 3 గంటలకు నేను దైవ దర్శనానికి వెళ్తాను. నేను లేనని కంగారు పడకండి, ఒత్తిగిలి పడుకుంటూ అంది ముగ్ధ. సైంటిస్ట్ శ్రీధర్ గురించి ఆలోచిస్తూ సురభి, జయాధ్యక్ష గురించి ఆలోచిస్తూ అలక, అరవింద్ గురించి ఆలోచిస్తూ నీలిమ. వాళ్ళందరికీ కనుల మీదకి నిద్ర వచ్చేసరికి 12 అయింది. జనవరి 1. తెల్లవారుజామున సరిగ్గా 3 గంటలైంది. అప్పటికే తలస్నానం చేసి తయారై కాటేజ్ తలుపుల్ని దగ్గరగా వేసి బయటకొచ్చింది ముగ్ధ. వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం 3:30కే ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకుంది ముగ్ధ. అక్కడక్కడ పలసగా ఉన్న భక్తులు మాటలు తప్ప తిరుమలంతా నిశ్శబ్దంగా ఉంది. దీపాల పల్చటి వెలుతురులో వీధులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. కౌంటర్లో ప్రత్యేక దైవ దర్శనం టికెట్ తీసుకుని లోనికి అడుగు పెట్టింది ముగ్ధ. ఆ సమయంలో ఒక భక్తుడు గట్టిగా వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదువుతూ లోనికి ప్రవేశించాడు. పట్టు పంచ, పట్టు ఉత్తరయం, నుదుటిన నిలువు నామాలు, తెల్లటి వర్చస్సుతో. అతనికో 25 ఏళ్లుంటాయి. ఆలయ అర్చకులు సైతం అతని సుప్రభాత పట్టణానికి తలెత్తి ఆశ్చర్యంగా చూశారు. అతను అవేవి పట్టించుకోవడం లేదు. వెంకటేశ్వర సుప్రభాతం అయిపోయింది. 2 నిమిషాల తర్వాత విష్ణు స్తోత్రం ప్రారంభించాడు. క్యూ నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఒక్కొక్క భక్తుడు తనివి తీరా దైవ దర్శనం చేసుకుంటున్నాడు. ఒక్క ముగ్ధ తప్ప మరెవరూ ఆ సమయంలో లేరక్కడ. తాను తన స్నేహితురాళ్ళు చేపట్టిన ప్రయత్నం సఫలం చేయమని, ఏ అడ్డంకులు కలగకూడదని కోరుకుని ముకుళిత హస్తాలతో బయటపడింది. కొంచెం దూరంలో ఉన్న అరుగు మీద కూర్చుంది ముగ్ధ. దైవ దర్శనం చేస్తున్నంతసేపు ఆ యువకుడు దైవస్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న మిగతా దేవుళ్ళని విడివిడిగా పూజించాడు. కుడి ప్రక్కన, ఎడమ పక్కన వెనుకకు నిలబడి చాలాసేపు ప్రార్థన చేశాడు. నియమ నిష్ఠలతో గుడిలోని ప్రతి భాగాన్ని ముట్టుకొని ప్రార్థిస్తున్న అతన్ని ముచ్చటగా చూస్తోంది ముగ్ధ. దైవ ప్రార్థనలన్నీ అయిపోయాక ఆ యువకుడు గబగబా ముగ్ధ ముందుకొచ్చి సాష్టాంగపడ్డాడు. ముగ్ధతో పాటు పక్కన కూర్చున్న మిగతా భక్తులు ఆ సంఘటనకు కంగారు పడ్డారు. పిచ్చివాడేం కాదు కదా? ఎవరో దూరం నుంచి నవ్వుకుంటూ వ్యాఖ్యానించడం ముగ్ధ చెవిని సోకింది. ముగ్ధకు సాష్టాంగ నమస్కారం పెట్టి అతను మాతృస్థానాన్ని చదువుతున్నాడు. చదువుతూ లేస్తూ భయంగా అతని వైపే చూస్తున్న ముగ్ధ వైపు చూసి
కంగారు పడకండి, ఇక్కడ ఎవరు స్త్రీలు లేరు, ఉన్న ఒక్క స్త్రీ మీరే. మీరెవరో నాకు తెలియకపోయినా మీలో నేను మాతృదేవిని చూడగలుగుతున్నాను. సర్వశక్తి మాత, శక్తిమయి అయి కనిపించని ఆ మాతలో సృష్టిలోని ప్రతి స్త్రీలోని కనిపిస్తుంది. మీకేం అభ్యంతరం లేకపోతే మీ పాదాలు స్పృశించవచ్చా? గాబరా గాబరాగా అని ముగ్ధ ఏమనుకుంటుందో కూడా లెక్క చేయకుండా 2 చేతులతో ఆమె పాదాలను స్పర్శించి కళ్ళకద్దుకుని ఆమె చుట్టూ 3 సార్లు తిరిగి ముందుకెళ్ళిపోయాడు ఆ యువకుడు. భలే భక్తుడే, బెత్తరిపోయిన ముగ్ధ తనలో తనే అనుకుంది. ప్రసాదం కౌంటర్ తెచ్చాక ప్రసాదం తీసుకుని కాటేజ్ వైపు వస్తుండగా మళ్ళీ ఆ యువకుడు పక్క నుంచి వెళ్ళిపోతూ తీసుకోండి అంటూ తన చేతిలోని ప్రసాదాన్ని ముగ్ధ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. దూరంగా ముందుకెళ్ళిపోతున్న అతని కంఠంలోని స్తోత్ర పఠనం ఆ నిశ్శబ్ద సమయంలో తిరుమల వీధుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తూర్పు మెల్లమెల్లగా తెల్లవారుతోంది. ఫ్రెండ్స్ అందరూ లేచే వరకు కాటేజ్ వరండాలో రోడ్డు మీద పోయే భక్తుల వైపు చూస్తూ కూర్చుండిపోయింది ముగ్ధ. ప్రతి స్త్రీలోని మహాదేవతను చూసే ఆ యువకుడు పదే పదే గుర్తుకొస్తున్నాడు. అతను ఎలాంటి వాడే ఉంటాడు విశ్లేషించడానికి ప్రయత్నిస్తోంది ముగ్ధ. సురభి, నీలిమ బయటకొచ్చారు ఆవలిస్తూ. అప్పుడే దైవదర్శనం చేసుకుని వచ్చేసావా? ఆశ్చర్యంగా అడిగింది సురభి. అన్నీ అయిపోయినాయి, వేగిరం తయారవండి, రెస్టారెంట్కి వెళ్దాం, అలకని కూడా లేపండి. మరో పావుగంటకి సురభి, నీలిమ తయారై వచ్చారు. సౌండ్ స్లిప్లో ఉంది అలక. మనం వెళ్ళొద్దాం, నీలిమ అంది. అరవింద్ గురించి ఆలోచనలతో రాత్రి నీలిమ సరిగ్గా భోజనం చేయలేదు. నీలిమని హంట్ చేస్తున్న ఏకైక ప్రశ్న, అరవింద్ తిరుపతి చేరాడా? చేరకపోతే ఏమై ఉంటాడు? ముగ్గురు రెస్టారెంట్లో కూర్చున్నారు. ఆర్డర్ ఇవ్వకుండానే 3 ప్లేట్లు ఇడ్లీ సాంబార్తో వచ్చాడు సర్వర్. ఇక్కడ ఇడ్లీ సాంబార్ భలేగుంటుంది కదూ, సురభి అంది. ఇడ్లీ సాంబార్ తినాలంటే తమిళనాడులోని తిరుపతిలోని తెల్లవారుజామున హోటల్లో కాస్త అడగకుండానే ఇడ్లీ సాంబార్ ఇచ్చేస్తారు, ముగ్ధ చెప్పింది. సాంబార్లో పూర్తిగా నానిన ఇడ్లీల్ని తింటున్న సమయంలో ఏదో అపరిచితమైన గొంతులా వినిపిస్తే చటక్కున తలెత్తింది ముగ్ధ. పక్క టేబుల్ దగ్గర కుర్చీలో తెల్లవారుజామున కనిపించిన ఆ యువకుడు అదే డ్రెస్లో. ఏమయ్యా, బుద్ధి లేదా? స్టీల్ ప్లేట్లో ఇడ్లీ ఇస్తావా? అరిటాకులు లేవా? వెళ్ళి శుభ్రంగా కడిగిన అరిటాకు తీసుకురా, అప్పుడు ఇడ్లీలు వడ్డించు, సర్వర్తో గట్టిగా అంటున్న ఆ యువకుడి వైపు ఆసక్తిగా చూసింది ముగ్ధ. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.